హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'విలాసిని' 87వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అదేదో దాని మాట వింటూ, దాని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటే, దాని మొగుడుగా ఒక స్థానం ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. అలా కాదు అని, మేము చేస్తున్న దాని గురించి ఎవరికైనా చెప్పి, నీ పరువు నువ్వే తీసుకోకు అని అంది స్వప్నిక. అంతకు ముందు వరకు ఒకలాగా మాట్లాడిన స్వప్నిక అలా మాట్లాడడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు హర్ష. నోరు వెళ్ళబెట్టుకుని స్వప్నిక వైపుకు చూస్తున్న హర్షని చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు? నా అక్కని చూస్తే ఆశ్చర్యంగా ఉందా? నా గురించి నీకు బాగా తెలుసు కదా. నేనే ఇలా ఉన్నానంటే నా అక్క ఇంకెలా ఉంటుంది? అసలు నేను ఇలా తయారవ్వడానికి ముఖ్య కారణం నా అక్క. ఎవరికో భయపడుతూ బ్రతకడం కాదే, ఒకరిని భయపెడుతూ బ్రతుకుదాం అంటూ అక్క చెప్పడం వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను. లేదంటే నేను నీకు పరిచయం అయినప్పటికీ అమాయకపు గీతికలాగానే ఉండేదాన్ని అంది స్వప్న. కొరకొరా స్వప్నిక వైపుకు చూశాడు హర్ష. ఏంటి హర్ష అలా చూస్తున్నావు? నా చెల్లి అమాయకురాలుగానే ఉండుంటే అందరూ ఆడపిల్లల్ని ఆడుకున్నట్లుగా నా చెల్లిని కూడా ఆడుకుని ఉండేవాడివి కదా. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడివి కదా. ఇది ఇలా ఉండబట్టే నీ ఆటలేవి సాగడం లేదు కదా. ఇప్పుడు అవన్నీ కాదు. నేను చెప్పిన దాని గురించి ఏం చేశావు? దానికి మొగుడుగా అమాయకపు భర్తగా ఉంటావా? లేదంటే పొడుస్తాను, ఎరగదీస్తాను అంటూ వెళ్ళిపోతావా అంది స్వప్నిక. వెంటనే ఏడుపు మొహం పెట్టుకుని, నేను మాత్రం ఇక్కడ ఉండను. నా వల్ల కాదు ఇదంతా చూస్తూ ఉండడం. తను చేసినా చేయకపోయినా నీకు సహకరిస్తుంది. నా ఇంట్లో ఇదంతా జరుగుతుంది. ఇదంతా నేను భరించలేను. నా వాళ్ళని తీసుకొస్తాను. మీ సంగతి చూస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు హర్ష. స్వప్న వైపుకు చూసి నవ్వుతూ, ఏదో చేస్తాడు అనుకుంటే వీడేంటే ఏడుస్తూ వెళ్ళిపోయాడు అంది స్వప్నిక. అంతకు మించి ఏం చేస్తాడులే అక్క అంది స్వప్న. ఏమో, ఎవరినో తీసుకొస్తా అంటున్నాడు కదా, జాగ్రత్త అంది స్వప్నిక. నా గురించి ఆ భయం ఏమీ అక్కర్లేదు అక్క అంది స్వప్న. హర్ష బయటికి అయితే వచ్చాడు, కానీ ఏం చేయాలో పాలుపోలేదు. నేరుగా తన అన్న కిషోర్ దగ్గరికి వెళ్ళాడు. అది ఆఫీస్ అన్న విషయం కూడా మర్చిపోయి ఏడుస్తూ, అన్నయ్య నీతో మాట్లాడాలి అన్నాడు హర్ష. హర్షను చుట్టూ ఉన్న స్నేహితులను చూస్తూ, రే ఏంట్రా అలా ఏడుస్తున్నావు? అందరూ చూస్తే ఏమనుకుంటారు? ఏదైనా విషయం ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అని సర్ది చెబుతూ అక్కడి నుండి హర్షాన్ని తీసుకుని ఇంటికి వచ్చేశాడు కిషోర్. ఇంటికైతే వచ్చేశాడు, కానీ విషయం స్వాతి ముందు మాట్లాడొచ్చో లేదో అనే అనుమానం రావడంతో హర్ష వైపు తిరిగి, ఇంట్లో వదిన ఉంది, ఇబ్బంది లేదు కదా అన్నాడు కిషోర్. పర్వాలేదు, ఇక అందరికీ తెలియాల్సిందే, తప్పదు. ఎన్ని రోజులని గుట్టుగా దాచుకోను అన్నాడు హర్ష. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు, ఏమైంది అని అడిగాడు కిషోర్. లోపలికి పద చెప్తాను, ఈ వీధిలో ఎందుకు అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు హర్ష. తనకు ఒక చెల్లి ఉంటే అత్తవారింట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇలాగే వచ్చి ఏడ్చేదేమో అని అనిపించింది కిషోర్కి. ఆ సమయంలో హర్షాన్ని చూస్తుంటే తమ్ముడే అయినా చెల్లెలకి ఏదో కష్టం వచ్చినట్లుగా బాధపడిపోతూ హర్షని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన భర్తని, పక్కనే ఉన్న హర్షాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ లోపలికి ఆహ్వానించింది స్వాతి. హర్ష ఏడుస్తూ ఉండడంతో ఏమీ అర్థం కాక కిషోర్ వైపుకి అయోమయంగా చూసింది స్వాతి. ఏం జరిగింది అని అడిగింది. నాకు తెలియదు, ఇప్పుడు కనుక్కుందాం అన్నాడు కిషోర్. ఏం జరిగింది హర్ష అని అడిగింది స్వాతి. ముందు నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో అని చెప్పాడు కిషోర్. సరే అంటూ వెనక్కి తిరుగుతూ స్వాతి కిచెన్లోకి వెళ్ళింది. హర్షని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అడిగాడు కిషోర్. హర్ష చెప్పే విషయాన్ని ఎక్కడ వినలేకపోతానో అన్న హడావిడిలో త్వరగా నీళ్లు తీసుకుని హర్ష దగ్గరికి వచ్చి నిలుచుంది స్వాతి. స్వాతి జరిగిన విషయాన్ని కాస్త ఊహించగలిగింది. స్వప్న గురించి తనకి బాగా తెలుసు. హర్షని ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో కూడా తెలుసు. ఇప్పుడు హర్ష ఏడుస్తున్నాడు అంటే దానికి కారణం స్వప్ననే అయి ఉంటుంది అని లోపల సంతోషం. ఇక స్వప్నతో కలిసి ఉండడేమో అని ఆనందం. అది బయటకు కనపడకుండా దీనంగా మొహం పెట్టుకుని
హర్ష చెప్పేది వినడానికి సిద్ధమైపోయినట్లుగా నిలబడింది స్వాతి. ఇచ్చిన మంచినీళ్లను తాగి గ్లాస్ పక్కకు పెట్టి కంట్లో నుండి వస్తున్న కన్నీటిని ఒకసారి తుడుచుకుని అన్న వైపుకు దీనంగా చూశాడు హర్ష. అరే, నువ్వు అలా చూడకురా బాబు, భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పు అన్నాడు కిషోర్. అంత స్వప్నతోనే ఇబ్బంది అని చెప్పాడు హర్ష. ఇంకేం ఇబ్బందిరా, నీకు ఎలాంటి ఇబ్బంది రావద్దనే కదా మేమందరం ఇంట్లో నుంచి వచ్చేసాం. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు కదా, ఇంకేం గొడవలు ఉన్నాయి మీ ఇద్దరికి అన్నాడు హర్ష. అసలు మీ అందరినీ ఇంట్లో నుండి ఎందుకు పంపించిందో తెలుసా? తను ఒంటరిగా ఉండడానికి. తను ఒంటరిగా ఉండి ఏం రాజకార్యాలు చేస్తుందో తెలుసా అంటూ స్వాతి వైపుకు చూశాడు హర్ష. హర్ష ఏం చెప్తాడుగా అన్నట్లుగా నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంది స్వాతి. హర్ష ఏం చెప్తాడో తెలియక ఆతృతగా ఎదురు చూస్తున్న కిషోర్ హర్షని స్వాతిని ఒకసారి మార్చి మార్చి చూసి స్వాతి చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని నోరు మూసేసి హర్ష వైపుకు తిరిగి, త్వరగా చెప్పరా బాబు, నువ్వు ఏం చెప్తున్నావా నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తుంది స్వప్న ఇంట్లో ఉండి అని అడిగాడు కిషోర్. మన ఇంటిని ఒక రెడ్ లైట్ కొంపలాగా మార్చేసింది అన్నయ్య అంటూ ఏడుపు అందుకున్నాడు హర్ష. అదిరిపడింది స్వాతి. లేచి నిల్చుని, ఏంటి హర్ష నువ్వు చెప్తుంది? అమ్మో అమ్మో, అంత పని చేస్తుందా స్వప్న? చిచి, స్వప్న ఇలాంటిది అనుకోలేదు. ఎన్ని నీతులు చెప్పింది నాకు. పిల్లలతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటూ. అలాంటిది తనే ఇలాంటి పనులు చేస్తుందా? అప్పటికి ఇదివరకే ఎవరో చెప్పారని అత్తయ్య చెప్పింది. అయితే అదంతా నిజమే అన్నమాట. వీధిలో కూడా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు నా చెవుల్లో పడ్డాయి. నన్ను చూసి ఈవిడ తోడుకోడలే అని అందరూ అనుకుంటున్నది నేను విన్నాను. కానీ అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. అంటే తను అవన్నీ చేయడానికి మేము అందరం అడ్డంగా ఉన్నామని అందరినీ ఇంట్లో లేకుండా చేసిందా? అమ్మో అమ్మో, అసలు నువ్వు ఎలా భరిస్తున్నావు హర్ష? నీ గుండె గట్టిదే. నీకు విషయం తెలిసి కూడా నీ గుండె ఆగకుండా ఉంది అంటే నువ్వు ఎంత ధైర్యవంతుడివో అని అంది స్వాతి. స్వాతిని మళ్ళీ లాగి పక్కనే కూర్చోబెట్టి నోరు మూస్తూ, నువ్వు ఆగుతావా కాసేపు అని హర్ష వైపుకు తిరిగి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరెవరో ఏదో చెప్తే విని నమ్మేసి మాట్లాడుతున్నావా అన్నాడు కిషోర్. లేదు అన్నయ్య, నా కళ్ళారా చూశాను నేను అన్నాడు హర్ష. నీ కళ్ళారా చూస్తే నువ్వు ఎలా ఊరుకున్నావురా? అక్కడే దాన్ని చంపేయాల్సింది. అలా చేయకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావా అన్నాడు కిషోర్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమ్య జ్యోతి.